ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. నమో దేవదామోదరానంద విష్ణో. ప్రసీద ప్రభో దుఃఖజాలాబ్ధిమగ్నం. కృపాదృష్టివృష్ట్యాతి దీనం బతాను. గృహాణేష మాం అజ్ఞమేధ్యక్షదృశ్యః. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆదిమధ్యాంతరహితుడైన అనంతుడైన శ్రీనివాసస్వామి వారి దివ్య ఆశీరనుగ్రహ విశేషంతో ఇతిహాసాల్లో అత్యంత ఉత్కృష్టమైన ఇతిహాసంగా పేర్కొనబడే శ్రీమన్మహాభారతాన్ని మనందరం కూడా అధ్యయనం చేస్తూ ఉన్నాం. నిత్యపారాయణ గ్రంథంగా పెట్టుకుని ఉన్నాం. సమస్త ధర్మాలకు నిలయమైన, సమస్త జ్ఞానానికి కూడా మూలభూతమైన మహాభారత గ్రంథాన్ని మనం కూలంకషంగా సవివరంగా శ్లోక అర్థ తాత్పర్య అంతరార్థాలతో ప్రతినిత్యం శ్లోక పారాయణాన్ని, ప్రవచనాన్ని, అందులో ఉండే విశేషాలని ఒక దీక్షతో అధ్యయనం చేస్తూ ప్రతినిత్యం మనం పుణ్యాన్ని ఆర్జించుకుంటూ ఉన్నాం. ఇంతటి భాగ్యాన్ని కలగజేసినటువంటి వారు వెంకటేశ్వర స్వామివారు. స్వామివారి కృపాకటాక్ష విశేషమే మనకి ఈ అదృష్టానికి కారణం. స్వామివారిని ప్రతినిత్యం ఇదే భాగ్యాన్ని కలగజేస్తూ ఉండమని ప్రార్థన చేస్తూ ఆచార్యముఖంగా వచ్చే సంకల్పాన్ని శ్రద్ధగా వింటూ ఆచార్యుల వారితో కలిసి సంకల్పాన్ని ఆరంభించుకుందాం. స్వామివారి దివ్యాశీస్సులను పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం. అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ఏకోనచత్వారింశధ్యాయాంతర్గతా శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.
నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తస్య తద్వచనం శ్రుత్వా కిరాతస్యార్జునస్తదా రోషమాహారయామాస తాడయామాస చేషుభిః. ధ్యానంలో ఉన్న అర్జునుడి మీదకి మూకుడు అనేటటువంటి రాక్షసుడు వరాహ అవతారంలో రావడం, అర్జునుణ్ణి సంహరించాలి అని కోరుకోవడం, అదే సమయానికి మహర్షులందరూ ప్రార్థించిన మీదట పరమేశ్వరుడు పార్వతీదేవితో తన అనుచర గణంతో కొన్ని వేల మంది స్త్రీలతో కలిసి, స్త్రీగణాలతో కలిసి అదే పర్వతం మీదకి రావడం, వచ్చి అర్జునుణ్ణి సందర్శించడం, ఆ వరాహం మీద బాణం వేయడం కోసం సిద్ధమవ్వడం, కిరాత రూపంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి చూసి ఈయన పరమేశ్వరుడు అని గుర్తుపట్టలేక అర్జునుడు కూడా బాణం వేద్దామని చెప్పి ప్రయత్నం చేయడం, ఇద్దరూ బాణాలు వేయడం, అవి రెండూ ఒకే సమయానికి వెళ్ళి ఆ మూకుడు అనేటటువంటి వరాహ రూపంలో ఉన్న రాక్షసుడికి తగలడం, ఆ రాక్షసుడు మరణించడం. ఆ పైన అర్జునుడు ఏమనుకుంటున్నావు, నేను ముందు వేద్దామనుకున్నాను, నా వైపుగా ఉన్నది, నన్ను చంపుదా వచ్చాడు ఆ రాక్షసుడు, నువ్వెందుకు వేశావు అని చెప్పి గదమాయించడం. దానికి పరమేశ్వరుడు చిద్విలాసంతో నీది అంటావేమిటి అని అడగడం, ఏమిటి నన్ను అవమానించడం కోసం బాణం వేశావా, లేక నన్ను కష్టపెడదామని చెప్పి బాణం వేశావా, అసమర్థుణ్ణి అనుకున్నావా, నాకు సంబంధించిన దాని మీద నువ్వు వేశావు, వేట ధర్మాన్ని తప్పావు, కాబట్టి ఇప్పుడు నేనంటే ఏంటో చూపిస్తా, నీ అంతు చూస్తా, నీ ప్రాణాలు తీస్తా అని అర్జునుడు పరమేశ్వరుడితో మాట్లాడితే ఆయన ప్రసన్న చిత్తంతో, ఏమిటి మా దగ్గరికి వచ్చి నువ్వు మాది అంటున్నావు, ఈ కొండ మీద నివాసం ఉండేటటువంటి వాళ్ళం మేము, ఇక్కడ ఉండేటటువంటివన్నీ మావి, మా ప్రాంతంలో చరిస్తూ ఇక్కడ కాలక్షేపం చేస్తూ చూడబోతేనేమో సుకుమారంగా ఉన్నావు, ఏదో తపస్సు చేయడానికి వచ్చినట్లున్నావు, మా అరణ్యంలో ఉన్నటువంటి ప్రాణుల మీద నీ ఆధిపత్యం ఏమిటి, సరే చూసుకుందాం, ఏదో ప్రాణం తీస్తా ఉంటున్నావు కదా, నేను ఇప్పుడు బాణాలు వేస్తాను, వజ్రాయుధాలు లాంటివి, ఆ బాణాలను తట్టుకుని నిలబడు, అప్పుడు చూస్తాను నీ సంగతేమిటో అని పరమేశ్వరుడు కూడా అనడం. ఇంతవరకు పూర్వ వృత్తాంతాన్ని మనం చెప్పుకున్నాం. ఇక తస్య తద్వచనం శ్రుత్వా కిరాతస్యార్జునస్తదా రోషం ఆహారయామాస తాడయామాస చేషుభిః. విన్నాడు అర్జునుడు. చూడబోతేనేమో ఆడవాళ్ళందరినీ పక్కన పెట్టుకుని వచ్చాడు, ఈ అరణ్యంలో తిరిగేటటువంటి వేటగాడు వజ్రాయుధాలు లాంటి బాణాలు వేస్తానంటున్నాడు నా మీద, అసలు నా స్థితి ఏమిటో, నేనెవన్నో, నా శక్తి ఏమిటో, నా దగ్గర ఉన్నటువంటి గాంధీ వారికి ఉన్న శక్తి ఏమిటో, ఒక్కొక్క బాణం నేను వేస్తూ ఉంటే ఆ బాణ ప్రభావం ఎలా ఉంటుందో ఏమన్నా తెలుసుకున్నాడా ఈ అమాయకుడు, నన్ను రెచ్చగొడుతున్నాడు, నా ప్రాణాలు తీస్తానంటున్నాడు, అర్జునుడితోనైనా, అది కూడా బాణయుద్ధంలో చూసుకుందాం అని ఆ కిరాతుడు సామాన్యుడు అని భావించి అర్జునుడు నాలాంటి వాడితో గౌరవం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా అని ఆగ్రహించి
రోషం ఆహారయామాస, కోపాన్ని పొందాడట, చాలా ఆవేశం వచ్చిందట. నాతోటి యుద్ధం చేస్తానంటాడేమిటి అన్న ఒక భావన కలిగిందిట. సరే నేనంటే ఏమిటో చూపిస్తాను అని అనుకుని తాడయామాస చేషుభి, తన యొక్క బాణాలతోటి ఆ పరమేశ్వరుణ్ణి కిరాత రూపంలో ఉన్నటువంటి వాణ్ణి కొట్టడం ప్రారంభించాడట. బాణాలు వేగంగా వేస్తూ ఉన్నాడు. అప్పుడు పరమేశ్వరుడు ఆనందపడుతూ ఉన్నాడు. కిరాత రూపంలో, ఒక వేటగాడి రూపంలో ఉన్నటువంటి వాడు అర్జునుడి యొక్క శక్తినంతటినీ కూడా ప్రత్యక్షంగా చూసేటటువంటి సందర్భం వచ్చింది. భక్తుడు ఎవరి కోసమైతే తపస్సు చేశాడో ఆయనే వచ్చి ఎదురు నుంచుంటే ఆయన్నే కొడుతూ ఉన్నాడు. దానికి ఆయన ఆనందపడుతూ ఉన్నాడు. చూడండి చమత్కారం, ఆశ్చర్యం. ఇక ఆ అర్జునుడు వేసే ఒక్కొక్క బాణాన్ని పరమేశ్వరుడు అట్లా స్వీకరిస్తున్నాడట. ఆయనలోకి వెళ్ళిపోతూ ఉన్నాయన్నీ కూడా. సమస్తాన్ని లయం చేసేటటువంటి వాడు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా క్షణకాలంలో లయం చేసేటటువంటి ఆ చిద్విలాసమూర్తికి అర్జునుడు వేసేటటువంటి బాణాలు ఒక లెక్కన, అర్జునుడి యొక్క శక్తి ఒక లెక్కన. అనంతమైనటువంటి శక్తికి మూలభూతమై ఉన్నటువంటి వాడు ఇలాంటి శక్తులన్నింటినీ కూడా క్షణకాలంలో తను తీసేసుకోగలడు, తనలో లయం చేసేసుకోగలడు. ఆయన తతో హృష్టేన మనస ప్రతిగ్రాహ సాయకాన్ భూయో భూయ ఇది ప్రాహ మందమందేత్యువాచ ప్రహరస్వ శరానేతాన్ నారాచాన్ మర్మభేదినః. వేస్తున్న బాణం ఒక్కొక్కటి తనలోకి వెళ్ళిపోతూ ఉన్నది. అర్జునుడు అంతకంతకీ వేస్తూ ఉన్నాడు. క్రమక్రమంగా కోపం పెరిగింది. ఇంకా కోపం పెంచడం కోసమని అర్జునుడు తన దగ్గర ఉన్నటువంటి అన్ని బాణాలని కూడా వదిలేయాలి. ఇక తన దగ్గర ఏమీ అంటిపెట్టుకోకూడదు. ఏ ఏ శక్తి అయితే ఇప్పటిదాకా తన దగ్గర ఉన్నదని చెప్పి అర్జునుడు ఉద్వేగపడుతూ ఉన్నాడో ఆ సమస్తమైన శక్తిని కూడా ఒక్కసారిగా తీసేసుకుని, నీ దగ్గర ఏమీ లేదు, నీ నిజస్వరూపం ఇటువంటిది, నీ స్థితి ఇటువంటిది, నువ్వు ఇలాంటి వాడివి, ఈ స్థితిలో ఉన్నటువంటి వాడివి అని చెప్పి తన భక్తుడికి తెలియజేసి ఆ పైన ద్విగుణీకృతమైనటువంటి శక్తిని, అనంతమైన శక్తిని ధారపోద్దాం అని చెప్పి అనుకుంటున్నటువంటి పరమేశ్వరుడు అర్జునుడితో అంటూ ఉన్నాడు, మూర్ఖ, కొట్టు, మళ్ళీ కొట్టు, వెయ్యి, ఇంకా ఇంకా బాణాలు వెయ్యి అని చెప్పి రెచ్చగొడుతూ ఉన్నాడట. ఇంకా శక్తి అంతటినీ కూడా తీసుకుంటాడు. ఉన్న ఆ విశిష్టమైన అస్త్రములని అన్నిటినీ కూడా బయటికి తీస్తాడు, అన్నీ కూడా బయటపెడతాడు అన్న ఉద్దేశ్యంతో పరమేశ్వరుడు అంటూ ఉన్నాడు, మందమంద మూర్ఖుడా, తీ, ఇంకేం శక్తి లేదా, వెయ్యి, ఇంకా వెయ్యి, నీ దగ్గర ఉన్నటువంటి బాణాలన్నిటినీ కూడా నా మీద ప్రయోగించు, మళ్ళీ మళ్ళీ వెయ్యి, ఏంటి ఆగుతున్నావు అంటూ పరమేశ్వరుడు అర్జునుడితో అంటూ ఉంటున్నాడట. పైగా అంటున్నాడు, సామాన్యమైన బాణాలేమీ వెయ్యమాక, మర్మభేదములైనటువంటి బాణాలు. మర్మభేదులు అంటే శరీరంలో ఎక్కడెక్కడైతే ఒక శస్త్రాన్ని, అస్త్రాన్ని తగిలించుకోకుండా ఉండడం కోసం అని చెప్పి కొంత శరీరాన్ని కప్పుకుంటామో, లేక శరీరంలో మర్మస్థానములు ఏవైతే ఉంటాయో, కంఠము లేక ఉదరము మొదలైనటువంటివి, అటువంటి చోటకి నువ్వు బాణాలు వేయి. నీ బాణాలన్నీ వచ్చి అక్కడ తగలాలి. ఆ బాణాలు వచ్చి తగిలినంత మాత్రముననే నాకు కష్టం కలగాలి, బాగా బాధపడాలి నేను. అటువంటి బాణాలతో కొట్టుకు, ఇలాంటి సామాన్యమైన వాటితో కొడతావేమిటి, మూర్ఖుడా, వేయి అంటున్నారట పరమేశ్వరుడు. అర్జునుడికి ఇంకా ఆవేశం వస్తోంది. తీస్తూనే ఉన్నాడు ఒక్కొక్క బాణాన్ని. ఇత్యుక్తో బాణవర్షంచ ముమోచ సహసార్జున తతస్థౌ తత్ర సంరబ్ధౌ రాజమానౌ ముహుర్ముహు శ్రైః ఆశీవిషాకారైః తదక్షాతే పరస్పరం తతోర్జున శరవర్షం కిరాతే సమవాసృజతే తత్ప్రసన్నేన మనసా ప్రతిజగ్రాహ శంకరః ముహూర్తం శరవర్షం తదే
ప్రతిగృహ్య పినాకధృత్ అక్షతేన శరీరేణ తస్థౌ గిరిరివాచలః. ఇలా మూర్ఖుడా మళ్ళీ కొట్టు అని అంటూ ఉంటే అర్జునుడు తన యొక్క శక్తిని మొత్తాన్ని కూడదీసుకుని సాహసంతో ఆ వేటగాడి రూపంలో ఉన్న పరమేశ్వరుడికి బాధ కలిగించాలని బాణాల్ని వేస్తూ ఉన్నాడట. ఏ బాణమైనా తగులుతుందా ఆయన్ని? అప్పటికే పరమేశ్వరుడు కూడా తన దగ్గర ఉన్నటువంటి ధనుస్సుని సిద్ధం చేసుకుని కొన్ని బాణాలు వేస్తూ ఉన్నాడు. పరస్పరం తతక్షాతే పరస్పరం. ఇద్దరూ కూడా అర్జునుడు అటు పరమేశ్వరుడు ఇద్దరూ ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకుంటూ ఉన్నారు. అర్జునుడు వేసేటటువంటి ప్రతి బాణము కూడా పరమేశ్వరుడి దగ్గర దాకా వెళ్ళడం, అక్కడ అంతర్ధానం అయిపోవడం. ఆశ్చర్యంగా తోచుతూ ఉండడం అర్జునుడికి. ఏమిటి బాణమేమి తన యొక్క ప్రభావాన్ని చూపించలేకపోతోంది? ఈ వేటగాడి మీద సామాన్యుడు ఈ అరణ్యంలో తిరిగి కాలాన్ని గడుపుకునేటటువంటి వాడు, పైగా వెనకాలో బ్యాచు, ఎందుకు పనికిరాని వాళ్ళు వీళ్ళంతా, వేళ్ళను వేసుకుని అరణ్యంలో తిరిగేవాడు ఇక్కడ ఈ ఎందుకు పనికిరానటువంటి ప్రదేశంలో ఉండేటటువంటి వాడు నా బాణాల్ని అలా తట్టుకోవడమా, నా వేగానికి ఆగడమా, నన్ను ఎదిరించడమా, తిరిగి నా మీద బాణం వేయడమా? ఏమిటి ఆశ్చర్యం అనుకుంటున్నాడు. కోపంతో మళ్ళీ ఇంకో అస్త్రాన్ని తీస్తున్నాడు, బాగా ధ్యానం చేస్తున్నాడు, బాణానికి ఎక్కుపెడుతున్నాడు, ధనుస్సుకి ఎక్కుపెడుతున్నాడు, వేస్తూ ఉన్నాడు. వెళ్ళిపోతుంది, ఆయనలో అంతర్ధానం అయిపోతుంది. అటు నుంచి బాణాలు వచ్చేస్తూ ఉన్నాయి. పరస్పరం వీళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటే బాణాలతో అక్కడ ఆ వాతావరణం చాలా అద్భుతంగా గోచరిస్తూ ఉన్నదట. రాజమానవు ముహుర్ముహు, వాళ్ళిద్దరూ కూడా చాలా ప్రకాశిస్తూ ఉన్నారట. భగవంతుడు భక్తుడు ఇద్దరూ కూడా. ఆ వెంటనే తన యొక్క బాణాలని తీసి అర్జునుడు శరవర్షం కురిపించాడట. బాణవర్షం. శంకరుడు అన్నిటినీ కూడా అవలీలగా తనలోకి తీసేసుకుంటూ ఉన్నాడట. తత్ ప్రసన్నేన మనస ప్రతిజగ్రాహ శంకర. నిజంగా తన మీద భక్తి ఉన్నటువంటి వాడు ఒక్కొక్కసారి భక్తి అతిశయంతో ఏదైనా పొరపాటు చేస్తే భగవంతుడు స్వీకరిస్తూనే ఉంటాడు. అంత మాత్రాన వాడిని ఏం కష్టపెట్టాడు. మూలమైనటువంటి భక్తి ఉన్నదా లేదా అనేది గమనిస్తూ ఉంటారు. అది ఉంటే తన మీద శరణాగతి అనేటటువంటి బుద్ధిని పెట్టుకుని ఉంటే ఆ లోపల కొన్ని తప్పులు ఏమన్నా తెలిసి తెలియక జరుగుతూ ఉంటే భగవంతుడు ఎప్పుడూ భక్తుణ్ణి కాపాడుతాడు, రక్షిస్తాడు తప్ప శిక్షించడు లేక కష్టపెట్టాడు. ఇప్పుడు తన పరమేశ్వరుడని తెలియదు, కిరాతుడు అని అనుకుంటున్నాడు. అర్జునుడు సామాన్యుడు అనుకుంటున్నాడు. తన కోసమే తపస్సు చేశాడు, కానీ తనెవరో తెలియదు, తనని కొడుతూ ఉన్నాడు. అందుకని ఆయన ఏమాత్రము కోపం లేకుండా ప్రసన్నేన మనస, చాలా ప్రశాంతమైన మనస్సుతోటి ప్రతిజగ్రాహ శంకర. శంకరుడు అర్జునుడు వేసేటటువంటి బాణాలన్నీ స్వీకరిస్తున్నాడు తప్ప ఆయన్ని ఏమాత్రమూ కష్టపెట్టదలుచుకోవట్లేదు. లేక అర్జునుడి మీదకి కోపాన్ని ప్రదర్శిద్దాం, అర్జునుడి మీద అతన్ని ఏదో విధంగా కష్టపడదాం అనుకోవట్లే. లేక ఇంతవరకు చేసినటువంటి తపస్సు యొక్క ఫలాన్ని అర్జునుడికి ఇవ్వకుండా నేనెవరొచ్చానో, నేనెవన్నో, నా స్థితి ఏమిటో అదంతా తెలుసుకోక నా మీదే బాణాలు వేస్తున్నాడు అని అనుకోక చాలా ఆనందంతో అర్జునుడు వేసేటటువంటి బాణాలని స్వీకరిస్తూ ఉన్నాడట. ఇక అలా ఒక 48 నిమిషాల పాటు ముహూర్తం శరవర్షంతత్ ప్రతిగృహ్య పినాకధృక్. ఆయన 48 నిమిషాల పాటు అర్జునుడు వేసేటటువంటి బాణాలన్నింటినీ కూడా స్వీకరించి, అయినప్పటికీ 48 నిమిషాలంటే అర్జునుడికి చాలా ఎక్కువ కాలం. ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా అల్లకల్లోలం చేయడానికి కావలసినటువంటి కొన్ని అస్త్రాలు ఈనాటికే ఉన్నాయి అర్జునుడి దగ్గర. క్షణకాలంలో ఈ అర్జునుడు
తన శక్తిని ఉపయోగించి కొంత లోకాన్ని అల్లకల్లోలం చెయ్యగలడు. అటువంటి వాడు 48 నిమిషాల పాటు ఉన్నటువంటి అస్త్రాలన్నింటినీ కూడా తీసి వేటగాడి రూపంలో ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి మీద వేస్తూ ఉంటే పరమేశ్వరుడు చెక్కు చెదరక తస్థౌ గిరిరివాచల, ఒక కొండలాగా అచల, ఏమాత్రం కదలకుండా అలాగే అర్జునుడు వేసేటటువంటి ప్రతి బాణాన్ని స్వీకరిస్తూ ఉన్నాడట. అలాగే ప్రసన్న చిత్తంతో ఉన్నాడు. తనో బాణం వేస్తున్నాడు, నుంచుంటున్నాడు. నాయన వెయ్యి అన్నట్టుగా ఉన్నాడు. చాలా ప్రసన్నంగా, ఏమాత్రం క్రోధం లేదు. అర్జునుడేమో ఊగిపోతూ ఉన్నాడు. ఎవడు వీడు అనుకుంటున్నాడు, చంపేస్తాననుకుంటున్నాడు, యమపురికి పంపించేస్తా అంటున్నాడు. ఇగో ఈ అస్త్రంతో నీ పడి పడతా అంటున్నాడు. అది వెళ్ళి ఆయనలో లీనమైపోతూ ఉన్నది. ఇంకా కోపం తెచ్చుకుంటున్నాడు. కళ్ళన్నీ ఎర్రబడిపోతున్నాయి, శరీరం అంతా ఊగిపోతోంది. ఇంకా ఇంకా బాణం వేసేద్దాం అనుకుంటున్నాడు. అన్నీ వెళ్ళి అక్కడ లైవ్ అయిపోతూ ఉన్నాయి. ప్రపంచాన్నే లయం చేసేటటువంటి పరమాత్మ ఆయన అని గమనించలేకపోతూ ఉన్నాడు. ఆయన కోసమే ఈ తపస్సంతా అని తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. ఇంకా ఇంకా అజ్ఞాన దశ మొత్తం దాటాలి. అప్పుడు కానీ జ్ఞానం అనేటటువంటిది పరిపూర్ణంగా మనిషిలో నిలవదు. అది నిలిస్తే కానీ అక్కడ ఉన్నటువంటి రూపం ఏమిటో తెలియదు. అంతవరకు అంతా అజ్ఞానమే. అందరూ మనలాంటి వాళ్ళే అనుకుంటూ ఉంటాం. అందరికీ మనలాంటి సమస్యే ఉంటుందనుకుంటాం, మనస్థితే ఉంటుందనుకుంటాం. ఆ అజ్ఞాన దశ దాటి విమల విజ్ఞానం అనేటటువంటిది కలిగితే అప్పుడు ఎదురుగా ఉన్నటువంటి వాడు వేటగాడా లేక ఆ పరమేశ్వరుడా అన్న జ్ఞానం కలుగుతుంది. ప్రస్తుతం చెట్ట చివరి దశలో ఉన్నాడు అర్జునుడు. చూస్తూ ఉన్నాడు. వేటగాడే కదా అనుకుంటూ ఉన్నాడు. ఆయనేమో అన్నీ స్వీకరించి స్థిరంగా ఉన్నాడు పరమాత్మ. అలా అయిన తర్వాత తం దృష్ట్వా సదృష్ట్వా బాణవర్షంతు మోఘీభూతం ధనంజయ పరమం విస్మయం చక్రే సాధు సాధ్వితి చాబ్రవీత్ అహోయం సుకుమారాంగ హిమవచ్చిఖరాశ్రయ గాండీవ ముక్తాన్నారాచాన్ ప్రతిగృహ్ణాత్యవిహ్వల కోయం దేవ భవేత్ సాక్షాత్ రుద్ర యక్ష సుర అసుర విద్యతే హి గిరిశ్రేష్ఠే త్రిదశానాం సమాగమః నహి మద్బాణజాలానాం ఉత్సృష్టానాం సహస్రశః శక్తోన్యః సహితుం వేగం ఋతే దేవం పినాకినం. ఇక అర్జునుడికి తన శక్తి అంతా క్షీణించడం మొదలుపెట్టిన తర్వాత, అంటే తనలో ఉన్నటువంటి అజ్ఞానం అంతా కూడా పోతూ ఉన్న సమయంలో అప్పుడు కొంత విజ్ఞానం కలుగుతూ ఉన్నది. అనుకుంటూ ఉన్నాడు, ఇన్ని బాణాలు వేశారే, అన్నీ వృథా అయిపోయినాయి. ఒక్క బాణానికి కూడా, కనీసం ఒక్కదానికి కూడా ఈ వేటగాడు చలించట్లేదు. ఒక్కడి కూడా వెళ్ళి అతన్ని ఇబ్బంది పెట్టట్లేదే. ఆశ్చర్యంగా ఉన్నది. ఎంతమందితో యుద్ధాలు చేశాను, సాక్షాత్తు దేవతలతో కూడా యుద్ధం చేసిన సందర్భాలున్నాయి. వాళ్ళ యొక్క మాయను కూడా ఉన్నాను నేను. రాక్షసులతో యుద్ధం చేశా, మాయావీరందరూ కూడా నా ముందర ఓడిపోయారే. ఒక వేటగాడు నా బాణాలన్నింటినీ కూడా నాశనం చేసేస్తూ ఉన్నాడా, మాయం చేసేస్తూ ఉన్నాడా. సాధు సాధు, చాలా బాగుంది, ఇదేదో ఆశ్చర్యంగా కూడా ఉన్నది అని చెప్పి చాలా ఆశ్చర్యాన్ని పొంది ఆ పైన అహోయం సుకుమారాంగ, ఏమిటి చూస్తేనా హిమవత్ పర్వత శిఖరం, ఇక్కడ సుకుమారమైన దేహంతో కనిపిస్తూ ఉన్నాడు ఈ వేటగాడు. చాలా ఆశ్చర్యంగా ఉన్నది. వేటగాడి రూపంలో ఉన్నాడు తప్ప నిజమైనటువంటి వేటగాడిగా అనిపించట్లేదు. ఆ శరీరమేమో చాలా సుకుమారంగా ఉన్నది. నాగాండీవం నుంచి వచ్చే ప్రతిబాణాన్ని స్వీకరించేస్తూ ఉన్నాడు.
ఏమాత్రము కూడా దెబ్బతినట్లేదు, బాధపడట్లేదు. ఏం జరుగుతోంది? నిజమైన వేటగాడేనా అంటే అజ్ఞాన దశంతా దాటి భగవత్ సాక్షాత్కారానికి అత్యంత అవసరమైనటువంటి జ్ఞాన దశని అర్జునుడు పొందుతూ ఉన్నాడు. ఇంతేనా? నిజమైన వేటగాడైతే ఇలా ఉంటుందా పరిస్థితి అని అనుకున్నాడు. చూశాడు. కోయం దేవ భవేత్ సాక్షాత్ రుద్ర యక్ష సురోసుర. ఏమిటి? వచ్చినవాడు నిజంగా వేటగాడేనా? లేక ఈ హిమవత్ శిఖరం మీద దేవతలు, యక్షులు, గంధర్వులు, అసురులు అందరూ కూడా తిరుగుతూ ఉంటారని విన్నాను. వాళ్ళల్లో ఏ దేవుడైనా వచ్చాడా నా దగ్గరికి? నా తపస్సు నిజమైనటువంటిదా కాదా అని చూడడానికి ఏమన్నా పరీక్ష? లేక ఇంతవరకు చేసినటువంటి తపస్సును మెచ్చినటువంటి ఆ పరమేశ్వరుడు, ఆ రుద్రుడు సాక్షాత్తుగా దిగి తన అనుచరగణంతో పాటుగా వచ్చి మాయావేషంలో వేటగాడిగా ఇక్కడ ఉన్నాడా? లేదు యక్షుడో గంధర్వుడో ఇంకొకడో వచ్చాడా? దేవత లేక దెయ్యమా? ఏమై ఉంటుంది అని అనుకున్నాడట. అనుకుని ఈ కొండల మీద బ్రహ్మాండమైనటువంటి తపస్సు జరిగేటటువంటి ఈ స్థలం మీద ఎప్పుడూ కూడా దేవతల యొక్క దృష్టి ఉంటూ ఉంటుంది. వాళ్లే సాక్షాత్తుగా బయలుదేరొచ్చారా అని ఎదురుగా ఉన్నటువంటి మనిషి ఎవరు అని ఆలోచించడం మొదలెట్టాడట. అంటే సత్త అసత, ఇది సత్స్వరూపమా అసత్స్వరూపమా విచారంలో ఉన్నాడు. నిజమా కాదా? లేక దైవమా కాదా? యోగ్యమా కాదా? ఈ విచారణ. ముందుగా అజ్ఞాన దశ, ఆ తర్వాత సందేహ దశ, ఆ పైన ఇది ఏ అనేటటువంటి నిశ్చయ దశ. అజ్ఞాన దశ దాటింది, సందేహ దశ దాకా వచ్చాడు. చూస్తూ ఉన్నాడు ఆయన్ని. ఎవరు అనుకుంటున్నాడు? ఆ పైన అనుకున్నాడు ఎవరైనా కావచ్చు, కాకపోతే నహి మద్బాణజాలానాం ఉత్సృష్టానాం సహస్రజ. నా గాంధీవం నుంచి వచ్చినటువంటి వేల కొలది బాణాలని ధరించడానికి శంకరుడు తప్ప ఇంకెవరూ కూడా సమర్థులు లేరు. ఇంకెవరి వర్రా కూడా ఈ బాణాలని సహించడం చేత కాదు. వచ్చినటువంటి వాడు రుద్రుడా? ఆయనే వచ్చి ఇలా నన్ను పరీక్షిస్తూ ఉన్నాడా అని చెప్పి ఆలోచించి ఆ పైన దేవోవా యది వా యక్ష రుద్రాదన్యో వ్యవస్థిత అహమేనం శరైస్తీక్షణై నయామి యమసాదనం తతో హృష్టమనా జిష్ణు నారాచాన్ మర్మభేదిన వ్యసృజత్ శతధా రాజన్ మయూఖానివ భాస్కర అనుకున్నాడు అర్జునుడు. చివరికి దేవుడా లేక యక్షుడా? దేవోవా యదివా యక్ష, ఎవరైనా కావచ్చు. ఇక ఇప్పుడు నేను విచారించి ప్రయోజనం లేదు. యుద్ధం మధ్యలో ఉన్న వెయ్యి అన్నాడు ఎదురుగా ఉన్నటువంటి వాడు. నీ శక్తి అంతా చూపించు, నా శక్తి చూపిస్తా, ఇద్దరిలో ఎవరు గొప్ప తెలుసుకుందాం, ఏమనుకుంటున్నావు, నీ ప్రాణం తీస్తా ఈనాడు అని సాక్షాత్తుగా నాతో అన్న తర్వాత దేవుడైతే ఏమిటి, యక్షుడైతే ఏమిటి, ఎవరైనా సమానమే. యుద్ధానికి ఆహ్వానం చేసిన తర్వాత వెనకడుగు వేయడం అనేటటువంటిది నాలాంటి వీరుడికి యోగ్యమైనటువంటి పని కాదు. అయితే రుద్రాదన్యో వ్యవస్థిత, ఈ వచ్చినటువంటి వాడు ఆ సాక్షాత్తు భోళాశంకరుడు కాకపోతే ఆ దేవుడైనా కావచ్చు, యక్షుడైనా కావచ్చు, ఈనాడు యమపురికి పంపించేస్తాను. విచారం లేదు. ఒక్క రుద్రుడికి మాత్రమే నేను కట్టుబడి ఉండాల్సింది, మిగిలిన వాళ్ళతో నాకేం సంబంధం. కాబట్టి ఇక నేను నా నిజమైనటువంటి శక్తిని మొత్తాన్ని, నా దగ్గర కూడా ఉన్నటువంటి సమస్తమైన శక్తిని ఈనాడు ప్రదర్శిస్తాను. ఈ ఎదురుగా ఉన్నటువంటి కిరాతుణ్ణి యమపురికి పంపిస్తాను అని చెప్పి అనుకుని ఆలోచించి వెంటనే సూర్యకిరణాలు ఎలా అయితే చాలా వేగంగా ప్రసరిస్తూ ఉంటాయో
అటువంటి విధంగా ప్రాతకాలంలో సూర్యుడు ఉదయించినప్పుడు ఒక్కసారి వేల కొలది సూర్యకిరణాలు ఎలా అయితే వస్తూ ఉంటాయో అలాగే తన గాంధీవం నుంచి కొన్ని వేల బాణాల్ని వేయడం ఆరంభించాడట ద్విగుణీకృతమైనటువంటి ఉత్సాహంతో. అలా వదులుతూ ఉంటే తాన్ ప్రసన్నేన మనసా భగవాన్ లోకభావన శూలపాణి ప్రత్యగృహ్ణాత్ శిలావర్షమివాచల క్షణేన క్షీణబాణోథ సంవృత్త ఫాల్గుణస్తదా భీశ్చైనమావిశత్తీవ్ర తం దృష్ట్వా శరసంక్షయం. లోకపావనుడైనటువంటి శూలపాణి అర్జునుడు ద్విగుణీకృతమైన ఉత్సాహంతో రోషంతో సాహసంతో వేసేటటువంటి ఆ వేల కొద్దీ బాణాలని మళ్ళీ తనలోకి స్వీకరించేసుకున్నాడట. అన్నీ లయమైపోతూ ఉన్నాయి ఆయనలో. ఏ ఒక్క బాణము మిగలట్లే. చూశాడు అర్జునుడు. ఎదురుగా చూస్తే తనలో ఏదో ఉద్వేగం, తనలో ఏదో తేడా తప్ప ఆ ఎదుట నిల్చుని ఉన్నటువంటి వాడు ఈ యుద్ధం ఆరంభం అయ్యేటప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాడో ఈ క్షణంలోనూ అలాగే ఉన్నాడు. ఏమాత్రం మార్పు లేదు. అలాగే ప్రసన్నమైన చిత్తంతో ప్రసన్నమైన వలనంతో ఓ చిరునవ్వు నవ్వుతూ అలాగే నుంచుని ఉన్నాడు. భయం వేసింది ఒక్కసారి అర్జునుడికి. చెమటలు పట్టినాయి. ఆశ్చర్యపోయాడు. ఉన్న ప్రతి బాణము వేశానే, ఒక్కడు కూడా ఈ వ్యక్తిని ఏమీ చేయలేకపోతోందే అని ఇప్పటిదాకా భావించాడు. అయినా ఇంకా నేను నా దగ్గర ఉన్న శక్తిని ప్రదర్శిస్తాననుకున్నాడు. ఆ శక్తిని కూడా ప్రదర్శించి ఉన్న బాణాలన్నీ కూడా అయిపోతూ ఉంటే కాళ్ళు గజగజ వణికి అప్రతిష్ట మూట కట్టుకుంటానా ఈనాడు అని అనుకుంటూ క్షణేన క్షీణబాణోథ సంవృత్త ఫాల్గుణస్తదా ఆశ్చర్యపోయి భయం కలిగి భీశ్చైనం ఆవిశత్తీవ్ర తీవ్రమైన భయం కలగడం మొదలైందట. ఏమిటిది, ఒక్క బాణం కూడా లేకుండా అయిపోయిందే అని చెప్పి ఇక నా దగ్గర ఉన్న బాణాలన్నీ వేసినా ఫలితం రాకపోతూ ఉన్నప్పుడు ఇక ఏమిటి నా పరిస్థితి, ఏమైపోతాను నేను? ఎదుటివాడి దగ్గరేమో వేల కొద్దీ బాణాలున్నాయా, నేను వేసినటువంటి ఇన్ని బాణాలు మింగేశాడా? ఏమిటి ఈనాడు నా పరిస్థితి, ఇక్కడ ఏం జరుగుతోంది అని క్రమక్రమంగా ముందుగా ఏమో ఉల్లాసము, ఎవడో వచ్చాడు నా దాన్ని కొట్టాడు కాబట్టి వీడిని ఓడించి పంపిద్దాం అన్నటువంటి ఉల్లాసం, దాని మీద కించిత్ గర్వం, అహంకారం, ఆ పైన పోటీతత్వం, ఆ పైన యుద్ధంలో రాజస స్వభావం, శక్తినందరినీ ప్రదర్శించడం, అది కూడా పోయిన తర్వాత కొంచెం సంశయం, అవునా కాదా, ఎవరు ఏమిటి అని. ఎవరైనా సరే ఈనాడు నేను పంపించడం అనేది జరిగే పనే, యమపురికి ఆగేది లేదు అన్న నిశ్చయం, ద్విగుణీకృతమైన ఉత్సాహం, మళ్ళీ యుద్ధారంభం, చివరికి భయం. ఇన్ని విధాలుగా ఉంది అర్జునుడి యొక్క స్థితి. ఆ సమయంలో భయం ఆవహించి చివరికి ఇక ఏం చేయాలో పాలుపోక చుట్టూ చూసుకున్నాడు. బాణాలన్నీ అయిపోయినాయి, ఒక్కటి మాత్రం మిగిలింది. అదొక్కడే తన దగ్గర ఉన్నటువంటి ఆయుధం, ప్రస్తుతానికి పెద్దది. దాని గురించి అనుకుంటూ ఉన్నాడు. చింతయామాస జిష్ణుస్తు భగవంతం హుతాశనం పురస్తాత్ అక్షయౌ దత్తౌ తూణౌ ఏనాస్య ఖాండవే కిన్ను మోక్ష్యామి ధనుష యన్మే బాణాః క్షయం గతాః అయంచ పురుషః కోపి బాణాన్ గ్రసతి సర్వశః హత్వా చైనం ధనుష్కోట్య శూలాగ్రేణేవ కుంజరం నయామి దండధారస్య యమస్య సదనం ప్రతి. ఇక ఖాండవ వన దహన సమయంలో అగ్నిదేవుణ్ణి ధ్యానిస్తే ఆయన అక్షయ తూణీరాలు 2 ఇచ్చాడు. వాటిల్లోంచి ఎప్పటికీ బాణాలు అయిపోవు.
ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. అటువంటి బాణాలన్నీ కూడా తీసివేస్తూ ఉంటే కూడా ఇప్పుడు ఆ అవతల ఉన్నటువంటి వ్యక్తిలో ఏమాత్రము కూడా చలనం లేదు. ఇవన్నీ మింగేస్తూ ఉన్నాడు. కావున ఆ అగ్నిని ధ్యానించి ఇప్పుడు ఈ ఎదురుగా ఉన్నటువంటి వ్యక్తిని చంపాలి అని అనుకున్నాడు అర్జునుడు. వెంటనే మనసారా ఆ అగ్నిని ధ్యానించాడు. ఆయనతో అంటూ ఉన్నాడు, హే దేవా, హే అగ్నే, నా బాణాలన్నీ క్షీణించాయి. ఇక ఈ ధనుస్సును వదిలేయమంటావా? ఇదొక్కడే నాకు ఇప్పుడు ఉన్నటువంటి దారి, వేరే అవకాశం లేదు. ఉన్న బాణాలన్నీ మింగేస్తూ ఉన్నాడు, నా మీదికి బాణాలు వేస్తూ ఉన్నాడు. నా దగ్గర ఉన్నటువంటి విశిష్టమైన ఆయుధాల్లో ప్రధానమైనటువంటిది నా గాంధీవమే. దీన్ని నేను ఆ వ్యక్తి మీద వేసి యమసదనానికి పంపిస్తాను, నాశనం చేస్తాను. నా ధనుష్కోటితో మాత్రమే ఇప్పుడు నేను ఈ వ్యక్తిని చంపగలను. ఇక నాకు వేరే అవకాశం లేదు. బాణాలతోటి ఎదుర్కొనే అతన్ని ఏదో చేద్దామనుకోవడం అనేది వృథా ప్రయత్నం. కాబట్టి హే అగ్నే, ఇగో ఈ గాంధీవంతో ఎదురుగా ఉన్నటువంటి వాడిని యమలోకానికి పంపిస్తాను అని చెప్పి నిశ్చయం చేసుకున్నాడు. చేసుకుని ఆ పైన తన దగ్గర ఉన్నటువంటి ధనుస్సుని ఎదురుగా ఉన్నటువంటి పరమేశ్వరుడి మీదకి వెయ్యబోతూ ఉన్నాడు. గాంధీవం సామాన్యమైనటువంటిది కాదు, సమస్తమైనటువంటి శక్తిని తనలో నింపుకున్న ఉన్నటువంటిది. అదే ఒకవేళ లోకం మీద వేశాడా, అల్లకల్లోలం అయిపోయి లోకం క్షణకాలంలో భస్మం అయిపోతుంది. అంతటి ప్రభావవంతమైనది. పైగా సాక్షాత్తుగా సప్తహోత్రుడు ఇచ్చినటువంటి ఆయుధం ఇది, సామాన్యమైనటువంటిదా. అటువంటి దాన్ని ఆ ఎదురుగా ఉన్నటువంటి పరమేశ్వరుడి మీద విసిరేసి ఆయన్ని చంపుదామని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అర్జునుడు. ఏం జరుగుతోందో ఆ గాంధీవ ప్రభావాన్ని శంకరుడు ఏం చేశాడో రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విందాం. ఈనాటి ఈ శ్లోకములని ఆచార్యముఖంగా పారాయణ చేసి సర్వత్ర విజయప్రదులం మనం అవ్వాలి. మనకి విజయం అనేటటువంటిది సర్వథా చేకూరాలని ఆ శ్రీనివాస స్వామి వారిని కోరుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా పరమ భక్తుడైనటువంటి అర్జునుల వారు భగవంతుడైనటువంటి ఆ పరమేశ్వరునితో, కిరాతకుని వేషంలో వచ్చినటువంటి ఆ పరమేశ్వరునితో ఏ విధంగా యుద్ధం చేస్తున్నారు అనేటటువంటి ఘట్టాన్ని మనం ఆచార్యుల ద్వారా చక్కగా తెలుసుకున్నాం. ఇక 39వ అధ్యాయంలో 32వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తస్య తద్వచనం శ్రుత్వా కిరాతస్యార్జునస్తదా రోషమాహారయామాస తాడయామాస చేషుభిః తతో హృష్టేన మనసా ప్రతిజగ్రాహ సాయకాన్ భూయో భూయ ఇతి ప్రాహ మందమందేత్యువాచః ప్రహరస్వ శరానేతాన్ నారాచాన్మర్మభేదినః ఇత్యుక్తో బాణవర్షంచ ముమోచ సహసార్జునః తతస్థౌ తత్ర సంరబ్ధౌ రాజమానౌ ముహుర్ముహుః శరైరాశి విశాకారైః తతక్షాతే పరస్పరం తతోర్జునః శరవర్షం కిరాతే సమవాసృజత్ తత్ప్రసన్నేన మనసా ప్రతిజగ్రాహ శంకరః ముహూర్తం శరవర్షం తత్
ముహూర్తం జరవర్షం తత్ प्रतिगृह्य पिनाकधृक् प्रतिगृह्य पिनाकधृक् अक्षतेन शरीरेण अक्षतेन शरीरेण तस्थौ गिरिरिवाचलः हस्तो गिरिवाचलः सदृष्ट्वा बाणवर्षन्तु सदृष्ट्वा बाणवर्षन्तु मोघीभूतं धनञ्जयः मोघीभूतं धनञ्जयः परमं विस्मयं चक्रे परमं विस्मयं चक्रे साधु साध्विति चाब्रवीत् साधु साध्वी चाब्रवीत् अहोऽयं सुकुमाराङ्गः अहोऽयं सुकुमाराङ्गः हिमवच्छिखराश्रयः हिमवच्छिखराश्रयः गाण्डीवमुक्तान्नाच नाराचान् गाण्डीवमुक्ता नाराचात् प्रतिगृह्णात्यविह्वलः प्रतिगृह्णात्यविह्वलः सोऽयं देवो भवेत् साक्षात् ओऽयं देवो भवेत् साक्षात् रुद्रो यक्षः सुरोऽसुरः रुद्रो यक्षसुरः विद्यते हि गिरिश्रेष्ठे विद्यते हि गिरिश्रेष्ठे त्रिदशानां समागमः त्रिदशानां समागमः न हि मद्बाणजालानां हि मद्वानजालानाम् उत्सृष्टानां सहस्रशः उत्सृष्टानां सहस्रशः शक्तोऽन्यः सहितुं वेगम् शक्तोऽन्यः सहितं वेगम् ऋते देवं पिनाकिनम् ऋते देवं पिनाकिनम् देवो वा यदि वा यक्षः देवो वा यदि वा यक्षः रुद्रादन्यो व्यवस्थितः रुद्राधन्यो व्यवस्थितः अहमेनं शरैस्तीक्ष्णैः अहमेकं जरैर्तीक्ष्णैः नयामि यमसादनम् नयामि यमसाधनम् ततो हृष्टमना जिष्णुः ततो हृष्टमना जिष्णुः नाराचान्मर्मभेदिनः नाराचान्मर्मभेदिनः यसृजच्छत धाराजन् चतुरश्चरधाराजन् मयूखानिव भास्करः मयूखानिव भास्वरः तान् प्रसन्नेन मनसा तान् प्रसन्नेन मनसा भगवान् लोकभावनः भगवान् लोकभावनः शूलपाणिः प्रत्यगृह्णात् शूलपाणि प्रत्यगृह्णात् शिलावर्षमिवाचलः शिलावर्षमिवाचलः क्षणेन क्षीणबाणोऽथ क्षणेन क्षीणभानोऽथ संवृत्तः फाल्गुनस्तदा संवृत्तः फाल्गुनस्तदा भीश्चैनमाविशत्तीव्रा भीष्टैनमाविशस्तीव्रा तं दृष्ट्वा शरसंक्षयम् सन्दृष्ट्वा शरणं चिन्तयामास जिष्णुस्तु चिन्तयामास शिष्टुष्टो भगवन्तं हुताशनम् भगवन्तं हुताशनम् पुरस्तादक्षयौ दत्तौ पुरस्तादक्षयो दत्तो तूणौ येनास्य खाण्डवे तूणो येनास्य कान्धवे ఓం నమో వెంకటేశాయ. శ్రీ కె సుబ్రహ్మణ్యం గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా గోవిందనామ సంకీర్తనం చేయడానికి సిద్ధులై ఉన్నారు. మనం కూడా వారితో కలిసి గోవింద గోవింద అంటూ పరమాత్మని ప్రార్థిద్దాం, స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శార్గ గదాధర గోవింద విరజాతీరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక
రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద స్త్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోవింద
గోవింద గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పారాయణాన్ని పూర్తి చేసుకుని స్వామివారి ఆశీస్సులను పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్చినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.